పెట్టుకొని మరి వినాయక చవితి నిమజ్జనం వరకు కూడా మరి ఈరోజు చాలామంది పాత్రికేయులు పెద్ద నుంచి ఉన్నారు. మాకు సామాజిక సమావేశానికి కాబట్టి ఆసక్తి వచ్చినందుకు మీడియా సోదరులు దారం నాగేందర్ అలాగే గణేష్ చైర్మన్ వాళ్ళైతే అందరూ ఉన్నారనమాట. పోస్టర్ అయితే ఇప్పుడే ఓపెన్ అయిపోయింది. తెలిసి కదా ఈసారి ఇండియాలోనే బిగ్గెస్ట్ గణేష్ అనమాట. మనకి 70 feet గణపతి, మనకి టాలెస్ట్ వినాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఈసారి పబ్లిక్ కూడా చూడొచ్చు, చాలామంది పబ్లిక్ చూస్తున్నారు. జై శ్రీ గణేష ఈసారి పనులు అనేది లేట్గా స్టార్ట్ అయినా కూడా చాలా తొందరగా వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ ఆలయ కమిటీలో కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తూ ఉత్సవాల్లో పాల్పంచుకొని ఆలయము ఇక్కడ నిర్మించిన తర్వాత మన పూజ మొదటి పూజ నుండి మొదలుపెట్టి చివరి వరకు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మరి దేవుడి యొక్క మొట్టమొదటి పూజకి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సాగుతుండగా వారిని ఆహ్వానిస్తాం. అదే రోజు కరణ్ గారు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి సప్తముఖ విఘ్నేశ్వర స్వామి అని చెప్పాను కదా, శక్తిముఖ విఘ్నేశ్వర స్వామి. ఈరోజు హైదరాబాద్లో మేము ఏదైతే ఇక్కడ మొదలైంది దీన్ని ప్రారంభము, ఈ ప్రారంభ ఉత్సవంలోనే ఇంతమంది ఉన్నారు అంటే ఈ వినాయకుడి దగ్గర సేవ చేయడానికి ఎంతమంది ఉందో చెప్పడానికి మీరు పొద్దున్న నుంచి కూడా అంటే ఈరోజు నేను పొద్దున 12:30కి మరి దీనికి ఫోటో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసెంబ్లీ సమావేశం వల్ల అవకాశం ఉంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి చెప్పాను. చేసేటప్పుడే ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు వివిధ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు వచ్చేవారు పూర్తిగా దర్శనం చేసుకునే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ముందే వారి యొక్క స్లిప్ పంపిస్తున్నట్టయితే వాళ్ళు ఇక్కడ దేవుడి దగ్గర వరకు వచ్చి కూడా అర్చనాలు కూడా వాళ్ళు భాగస్వామ్యం చేస్తాము. వచ్చిన ప్రతి భక్తులు కూడా ప్రసాదాలు డైలీ వాళ్ళ నిత్య కళ్యాణం పచ్చకరణం ఎలా ఉంటుందో అలాగే నిత్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈసారి శివపార్వతి కళ్యాణ ఉత్సవం కూడా చేయబోతున్నాము, శ్రీనివాస కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇవన్నీ కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ప్రత్యేకమైనటువంటి వాతావరణం